నమస్కారం రవీంద్ర గారు. నమస్తే అండి సిరి గారు. లారెన్స్ బిష్నోయ్ ఈ పేరు మనము టోటల్ ఇండియాలోనే ఎక్కువగా వినిపిస్తున్న పేరు అని చెప్పుకోవచ్చు. అసలు ఈయన ఎవరు, ఈయన చరిత్ర ఏంటి, అండ్ ఎస్పెషలీ ఈయనకి సల్మాన్ ఖాన్ గారికి నడుస్తున్న ఇష్యూ ఏంటి సార్? లారెన్స్ బిష్నోయ్ ఇటీవల నార్త్ ఇండియాలో, మొత్తం ఇండియాలో పర్టికులర్ నార్త్ ఇండియాలో పూర్తిగా ఒక వణుకు పుట్టిస్తున్న పేరు ఈ లారెన్స్ బిష్నోయ్. సల్మాన్ ఖాన్ గారికి ఇతనికి అనేక సంవత్సరాలుగా ఒక వైరం అయితే ఉంది. దాని యొక్క చరిత్ర పూర్వపరాలకు వెళ్ళేసరికల్లా ఈ అసలు లారెన్స్ బిష్నోయ్ ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకొని అప్పుడు సల్మాన్ ఖాన్ గారికి లారెన్స్ బిష్నోయ్కి ఉన్నటువంటి వైరం ఏమిటి, రైవల్ ఏంటన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకున్నటువంటి నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా ఈ బిష్నోయ్ అన్నటువంటి ఎవరైతే ఒక తెగ, ఇది యాక్చువల్గా ఒక ట్రైబల్ తెగ. యాక్చువల్ రాజస్థాన్, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ట్రైబల్ తెగ. ఈ చరిత్ర, ఈ బిష్నోయ్ తెగ వాళ్ళ యొక్క చరిత్ర తెలిస్తేనే అసలు ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు, లారెన్స్ బిష్నోయ్తో పాటు ఉన్నటువంటి సల్మాన్ ఖాన్కి అయినటువంటి వైరం అనేది ఇదంతా ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని మనం తెలుసుకుంటే తప్ప ఫర్దర్ టాపిక్లకు మనం వెళ్ళే అవకాశం అయితే ఉండదు సిరి గారు. ముఖ్యంగా ఈ బిష్నోయ్ అన్నది యొక్క తెగ ఏంటి, వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటి, అసలు వీళ్ళెవరు వీళ్ళు అని తెలిస్తే కానీ దీని వెనకాల అంతర్గతంగా ఇంత ఇష్యూ అంటే అంతర్గతంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని ద్వారా కంటిన్యూషన్ సల్మాన్ ఖాన్ గారి దాకా వచ్చింది. అయితే ఎవరి బిష్నోయ్స్ అంటే, బిష్నోయ్ అనేది ఒక ట్రైబల్స్ యొక్క తెగ. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా థార్ ఎడారి ప్రాంతానికి దగ్గరగా అంటే బోర్డర్స్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బిష్నోయ్ తెగ అన్నటువంటి ఒక తెగ ఉండేది. వీళ్ళు ఇప్పుడు కాదు, సుమారుగా ఒక 2000 సంవత్సరాలకు పైబడి, అంటే బిఫోర్, అంటే బిసిఈకి బిఫోర్గా ఉన్నటువంటి 2000 సంవత్సరాలకు పూర్వం ఈ తెగ చాలా దీనిగా ఉండేది. అయితే ఈ బిష్నోయ్ తెగ యొక్క విశ్వాసం ఏంటంటే, యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే బ్రిష్ ప్లస్ నోయ్, ఇట్స్ ఎ బిష్నోయ్ అన్న వర్డ్ వచ్చింది. ఈ తెగకి ఆద్యుడు ఎవరంటే జంబేశ్వర్ మహారాజ్ అంటారు. ఇతను ఒక 2500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పుట్టి ఒక వర్గాన్ని పూర్తిగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ప్రతి మతానికి ఎలా అయితే ఉంటారో, ప్రతి వర్గానికి ఎలా అయితే ఉంటారో, ఒక 2500 సంవత్సరాల క్రితం ఈ జంబేశ్వర మహారాజు గారిని, ఒక మహానుభావుడు ఈ ప్రాంతాన్ని పుట్టి అక్కడ ఉన్నటువంటి సమకాలీన ప్రజల్ని ఒక సంఘటితం చేశాడు ఈ జంబేశ్వర మహారాజు. అతను కొన్ని సూత్రాలను, ఒక నియమాలను ఒక రూపకల్పన చేశాడు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రకృతి ఆరాధకులు, పర్యావరణ పరిరక్షకులు. ఈ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ఆరాధనలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే 29 నియమాలు వీళ్ళు పెట్టుకొని ఆ 29 నియమాలు 29 ఫార్ములాస్ని వీళ్ళు యాస్టిస్గా ఫాలో అవుతారు. ఈ 29 ఫార్ములాస్ని ఏమంటారంటే వాళ్ళ భాషలో, రాజస్థానీ భాషలో బ్రిష్ అంటే 20, నోయ్ అంటే 9, ఈ రెండు కలిపి బిష్నోయ్ అన్న వర్డ్గా మారింది. తర్వాత కాలగర్భంలో ఇది బిష్నోయ్గా మారి వైష్ణవ్గా మారింది. ముఖ్యంగా మన సౌత్ ప్రాంతంలో బాగా మాట్లాడతాం, నార్త్ ఇండియాలో దాన్ని బాగా మాట్లాడతారు, ఇది వైష్ణవ్గా మారింది. అయితే ఈ జంబేశ్వర మహారాజు యొక్క జన్మదినం ఎప్పుడంటే ఇంచుమించుగా హిందూ మతానికి దగ్గరగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క బర్త్డేనే ఈ జంబేశ్వర మహారాజు యొక్క బర్త్డేగా వీళ్ళు పాటిస్తారు. కాబట్టి హిందూ మతానికి దగ్గరగా ఉంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఒక ముస్లింలో ఒక తెగ అనుకుంటారు. కానీ ముస్లిం తెగలకి ఈ యొక్క ఈ బిష్నోయ్కి ఎక్కడ సంబంధం లేదు. కేవలం బిష్నోయ్స్ అంటే ఆ 29 ఫార్ములాస్ పాటించినటువంటి ఒక తెగ, దట్ ఈస్ కాల్డ్ బిష్నోయ్. అయితే ఈ 29 ఫార్ములాస్లో ప్రధానంగా వీళ్ళు పాటించే ఫార్ములా ఏంటంటే పర్యావరణ పరిరక్షకులు. ముఖ్యంగా మనకు తెలుసు, చిప్కో ఉద్యమం అని ఒక ప్రాంతంలో ఒక చెట్లని పూర్తిగా హక్ చేసుకొని ఒక ఉద్యమం నడిచింది. ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టయితే హిస్టరీ చూసినట్టు చాలామంది తెలిసే ఉంటుంది. బహుశా 90s 2000లో ఉన్న వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే చిప్కో ఉద్యమం అంటే పూర్తిగా చెట్లను నరకడం వీళ్ళు పూర్తిగా కూడా వ్యతిరేకలు అనమాట. వీళ్ళు హక్ చేసుకుంటారు. వీళ్ళైతే మమ్మల్ని నరకండి, మమ్మల్ని నరికిన తర్వాత ఈ చెట్లను నరకండి అని చెప్పి ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడతారు చెట్లను రక్షించుకోవడంలో. అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా ఏంటంటే ఈ బిష్నోయ్ తెగలు ఇక్కడ కృష్ణ జింకలు ఉంటాయి. చింకార అన్నటువంటి ఇదొక జాతి అనమాట. అంటే జింకల్లో కృష్ణ జింకలు, చింకార జింకలు అని చాలా ఫేమస్. ఈ కృష్ణ జింకల్ని, చింకార జింకల్ని వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే సాక్షాత్తు జంబేశ్వర మహారాజు యొక్క అంశగా భావిస్తారు వాళ్ళు. వీళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా పాటిస్తారు. అంటే మరలా మనం చనిపోతే మరలా ఒక జింకగానే జన్మిస్తామని సాక్షాత్తు భగవంతుడి యొక్క రూపంగా భావిస్తారు వాళ్ళు. అంటే ఆ జింకకి ఎంతగా ప్రేమిస్తారంటే, ఒక పిల్లల్ని ఎట్లయితే వాళ్ళు సాకుతారో, ఒక పిల్లల్ని ఎట్లయితే ప్రేమిస్తారో, ఎక్కడ ఏ యొక్క జింకకు కూడా ఏ చిన్న గాయం తగిలి ఇమీడియట్గా ఇంటికి తీసుకెళ్ళి వాటి గాయాలు కట్లు కట్టి ఒక సాక్షాత్తు ఒక ఇంట్లో పెంపుడు పిల్లలాగా వాటిని చూస్తారో ఆ కృష్ణ జింకల్ని, ఈ చింకార ఉన్నటువంటి జింకల్ని. ఆ కృష్ణ జింకల్ని పూర్తిగా అంటే 2 వృక్షాలని పాటిస్తారు. కృష్ణ జింకలను కూడా ప్రకృతి ఆరాధనలు ఎంత మమేకం అవుతారంటే, ఈవెన్ ఆ జింక పిల్లలకి ఆ తల్లి కనిపించకపోతే జింకకి పాలిచ్చి కూడా పెంచుతారు అక్కడ ఉన్నటువంటి ఆ బిష్నోయ్ తెగ ప్రజలు. అంత ప్రాధాన్యత ఇస్తారు జింకలకి. ముఖ్యంగా కృష్ణ జింకలకి అంత ప్రాధాన్యత. అంటే తల్లి పాలిచ్చి ఎట్లయితే పెంచుతారో ఆ జింకలకు పాలిచ్చి పెంచుకుంటారు వాళ్ళు.
అంటే అంతటి అంటే కృష్ణ జింకలు వేరేగా, మనుషులు వేరేగా వాళ్ళు చూడరు. వాళ్ళ జీవితంలో ఒక భాగస్వామ్యంగా భావిస్తారు. ఏమి జరిగినా ఎంతటికైనా తెగిస్తారు. ముఖ్యంగా ఈ బిష్ణోయ్ తెగ ప్రజలు, ఆ తెగల నుంచి వచ్చిన వ్యక్తే ఈ మనం మాట్లాడుకున్నటువంటి ఈ లారెన్స్ బిష్ణోయ్. అయితే లారెన్స్ అన్న పేరు ఎలా వచ్చింది అన్న విషయం వల్ల మనకు గుర్తొస్తుంది. అంటే ఈ లారెన్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే, యాక్చువల్గా వీళ్ళు పంజాబీలో ఉన్నటువంటి ప్రాంతంలో సునీత అని వీళ్ళ అమ్మ పేరు సునీత. ఈవిడ మంచి ఫిలాసఫర్, బాగా చదువుకున్న వ్యక్తి. వీళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్స్ కాదు, బిష్ణోయ్ తెగ ప్రజలే. అయినప్పటికీ కూడా ఈవిడ సర్ హెన్రీ లారెన్స్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఒక విద్యావేత్త. ఆ బ్రిటిష్ విద్యావేత్త ఆ టైంలో సుమారుగా ఒక 100 years బ్యాక్ తను చేసినట్టు తన గ్రంథాలతో, తను చేసిన తన బుక్స్ వల్ల చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆవిడ ఈ సునీత, ఆవిడ యొక్క అతని యొక్క ఈ హెన్రీ లారెన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి దిగింది ఆవిడ. సో తనకు పుట్టినట్టు పిల్లడికి కూడా లారెన్స్ బిష్ణోయ్ అని పేరు పెట్టుకుంది. బట్ చాలామంది లారెన్స్ బిష్ణోయ్ అనుకుంటే లారెన్స్ అంటే క్రిస్టియన్ అనుకుంటారు. కాదు, హీఈస్ అ పూర్తిగా బిష్ణోయ్ తెగ జాతి వ్యక్తి. ఈయన పేరు ఓన్లీ లారెన్స్ బిష్ణోయ్. ఓకే. లారెన్స్ బిష్ణోయ్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతడి పేరు అనుష్ బిష్ణోయ్. వీళ్ళిద్దరు కూడా ఈ రాజస్థాన్ దగ్గర జోధ్పూర్ ప్రాంతంలో వీళ్ళు చిన్నప్పుడు చదువుకున్నారు. చండీగఢ్ యూనివర్సిటీలో ఇతను లా డిగ్రీ కూడా పూర్తి చేశాడు. బట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు మాత్రం ఇతను సరైనటువంటి అంటే పేపర్ ఎగ్జామినేషన్లో ఇతను కాపీ కొడుతున్నాడని చెప్పేసి అక్కడ ఇన్విజిలేటర్ వచ్చేసి ఆయన మీద కొద్దిగా రూడ్గా ప్రవర్తిస్తే 2nd floor పై నుంచి ఆ పేపర్ వాల్యుయేషన్ చేసినట్టు అతను నెట్టేసి ఆ పైన దూకేసినట్టుగా కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ కూడా లభిస్తుంది. అయితే లారెన్స్ బిష్ణోయ్లో మొదటి నుంచి కూడా తన యొక్క తెగ విశ్వాసాలు, తన ప్రాంత విశ్వాసాల మీద పూర్తిగా కట్టుబడుతూ ఉంటాడు. ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి సిరిగారు. చేతిలో గన్ ఉంటుంది. మనం విత్ ఇన్ ఇండియాలో ఎవరైనా కాలిస్తే అది దోషం, అది నేరం, అది చట్టరీత్యా వాడిని తీసుకెళ్ళి శిక్షిస్తారు. అదే తుపాకీతోటి భారతదేశ సరిహద్దుల్లో కాల్చి ఒక పాకిస్తాన్ వాడినో, ఒక బర్మా వాడినో, ఒక బంగ్లాదేశ్ను కాలిస్తే అతని వీరోచిత హీరోగా చూస్తారు. అతని సాహస వీరుడిగా కీర్తి పతాకాలు అతనికి మెడల్స్ అందిస్తారు. ఇదే జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్న లారెన్స్ బిష్ణోయ్ అని వ్యక్తి ఉన్నారో, లారెన్స్ బిష్ణోయ్ ఇతను ఈరోజు గ్యాంగ్స్టర్గా ఎదిగాడు కాబట్టి దేశం దృష్టిలో, చట్టం దృష్టిలో, న్యాయం దృష్టిలో ఈరోజు అతను ఒక గ్యాంగ్స్టర్, ఒక పూర్తిగా ఒక నేరస్తుడిగా మనం చెప్తున్నప్పుడు కూడా ఆ తెగ ప్రజలు మాత్రం ఇతను ఒక హీరోగా చూస్తారు. ఎందుకంటే ఆ తెగ విశ్వాసాలకి, ఆ తెగ యొక్క మత విశ్వాసాలకి పూర్తిగా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి, తన ప్రాణాలను కూడా అడ్డుపెట్టి తన దీనికి వెళ్తున్నాడు కాబట్టి ఆ తెగ ప్రజలు మాత్రం ఇతన్ని ఒక హీరోగా చూస్తారు. వాళ్ళ దృష్టిలో రియల్ హీరో మాత్రం నిజంగా లారెన్స్ బిష్ణోయ్. ఇదైతే ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ మాకు అందించారు సార్. అండ్ దాంతోపాటు మనం చూస్తే అసలు సల్మాన్ ఖాన్ గారికి అలాగే లారెన్స్ బిష్ణోయ్కి మధ్యలో జరిగిన ఇష్యూ ఏంటి సార్? మంచి పాయింట్ క్వశ్చన్ అండి శ్రీ గారు. ముఖ్యంగా 1998లో హమ్ సాత్ సాత్ హై అనేటువంటి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే వీళ్ళందరూ కలిసి ఆ షూటింగ్ ప్రదేశం కోసం చెప్పి ఈ జోధ్పూర్ ప్రాంతంలో షూటింగ్ విషయంలో అక్కడ స్టే చేయడం జరిగింది. అయితే షూటింగ్ చేసుకోవచ్చు, షూటింగ్ అక్కడ పర్మిషన్స్ ఇస్తారు. మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని షూట్ చేసుకొని వచ్చేయచ్చు. కానీ సల్మాన్ ఖాన్ గారి విషయం జరిగింది ఏంటంటే, ఒక 1 మార్నింగ్ September 8th, ఐ థింక్, ఐ డోంట్ నో, కరెక్షన్ చేసుకోండి, సబ్జెక్ట్ కరెక్షన్, September 8th ఆ టైంలో ఇతను ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి తన పర్సనల్ తన గన్ తీసుకొని అతను హంటింగ్కి వెళ్ళాడు. హంటింగ్లో 2 కృష్ణ జింకల్ని అతను చంపడం జరిగింది. ఏదైతే లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్ళు ఒక ప్రాధాన్యత ఇచ్చే ఆ జింకను చంపడం జరిగింది. కృష్ణ జింకల్ని ఇతను తన హంటింగ్ చేసి 2 కృష్ణ జింకల్ని చంపేశాడు. ఓకే. చంపేస్తే ఇదే మిగిలిన వాళ్ళ విషయాలు ఏం చేస్తారంటే, చంపేశాడు, పర్యావరణ చట్టాలు ఉంటాయి, అదేవిధంగా వైల్డ్ యాక్ట్స్ ఉంటాయి, ఆ యాక్ట్ ప్రకారం దానికి సంబంధించిన సెక్షన్లో ఆ ప్రొసీజర్స్ ఉంటాయి, కానీ పట్టించుకోరు. కానీ ఇక్కడ ఆ తెగ ప్రజలు వదిలేయలేదు. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ చనిపోయినటువంటి కృష్ణ జింకల్ని చూశారో ఆ బిష్ణోయ్ తెగ ప్రజలు, ఆ లోకల్ పర్సన్స్ ఇమ్మీడియట్గా, అది కంకోన్ అన్నటువంటి విలేజ్, ఆ ప్రాంత ప్రజలు వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. చూడండి, వాళ్ళకి జింక అంటే ఎంత పెద్ద హీరోనా, ప్రైమ్ మినిస్టరా, మరొకరు కాదు, మా జింకకి ఈరోజు జరిగిందని చెప్పి 1998లో వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇమ్మీడియట్గా ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకున్న వ్యక్తులు ఆ రోజు యాక్టివ్లో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద, సల్మాన్ ఖాన్ మీద, టబు మీద, సోనాలి బింద్రే మీద కూడా వాళ్ళు FIR నమోదు చేయడం జరిగింది. ఆ టైంలో ఇతను ఎవరు, ఇప్పుడు మనం చెప్పుకున్న లారెన్స్ బిష్ణోయ్, జస్ట్ హీజ్ అన్ 5 years ఓల్డ్ పర్సన్. 1993లో పుట్టాడైనా 1998లో సల్మాన్ ఖాన్కి అప్పుడు 28 years ఓల్డ్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ పుట్టింది 1965, సల్మాన్ ఖాన్ 1998లో ఇష్యూ జరిగిందంటే సల్మాన్ ఖాన్ ఏజ్ అప్పుడు 28 years. ఆల్రెడీ కొన్ని హిట్ సినిమాలు తీశాడు సల్మాన్ ఖాన్ అప్పటికి. ఇతని ఏజ్ జస్ట్ ఓన్లీ 5 years, జస్ట్ స్మాల్ ఒక కిడ్ ఈ లారెన్స్ బిష్ణోయ్. కానీ ఆ రోజు అతని గుండెల్లో ఒక ఫీల్ పడిపోయింది. అంటే ఒక తెగ ప్రజలు వాళ్ళందరూ ఎంత బాధపడుతూ ఆ రాత్రిపూట కొన్ని ప్రార్థనా గీతాలు వాళ్ళ జంబేశ్వర మహారాజు మీద కంప్లీట్గా, అంటే మనం ఎంతో ప్రేమిస్తున్నట్టు మన జింకలకి ఇంత ఎవరో బయట నుంచి వ్యక్తులు
మీకు ఒక చరిత్రలోకి వెళ్ళినట్లయితే అనురాధాదేవి గారు అని చెప్పేసి 17వ సంవత్సరంలో ఈ ముఖ్యంగా ఈ పర్యావరణ విషయంలో చూసినట్లయితే అప్పుడు ఉన్నటువంటి జోధ్పూర్ మహారాజు చరిత్ర పుటల్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఆ కొన్ని చెట్లను కొట్టేసి అక్కడ ఒక ప్యాలెస్ నిర్మిద్దాం అనుకుంటే అనురాధాదేవి గారు అని చెప్పి ఈ బిష్ణోయ్ తెగ ప్రజల యొక్క వీర వనితగా ఇప్పుడు చెప్పుకుంటారు. ఆవిడకి శిలా విగ్రహాలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఆవిడ సుమారుగా 700 మందితో కలిసి తమ వృక్షాలను హక్ చేసుకుంటే ఆనాటి రాజులు వచ్చేసి వాళ్ళ బాడీతో సహా చెట్లు నరుక్కుంటూ పోయారు, ప్యాలెస్ కట్టారు. అటువంటి అనురాధాదేవికి ఇప్పటికి కూడా శిలా విగ్రహాలు ఉంటాయి. ఆవిడ ఒక వీరవనితగా భావిస్తారు. మన ముఖ్యంగా మన వరంగల్ ప్రాంతంలో మన రుద్రమదేవి మనం ఎలా అయితే సమ్మక్క సారక్క జాతరలు ఏ మాదిరిగా చేస్తామో అంతకన్నా తీవ్ర స్థాయిలో అనురాధాదేవిని వాళ్ళు పూజిస్తారు. ఒక 17వ సంవత్సరం జరిగింది ఒక వీరోచిత పోరాటం. ఇప్పటికి కూడా వాళ్ళ చరిత్రలో అదొక పెద్ద చరిత్రగా మిగిలిపోయింది. అంటే వాళ్ళ నరనరాన వాళ్ళ డిఎన్ఏలో అటు పర్యావరణం కావచ్చు, కృష్ణ జింకల విషయంలో అంతటి అటాచ్మెంట్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కృష్ణ జింకలు జరిగిందో వాళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఈ లారెన్స్ బిష్నోయ్ తన గుండెలో జరుగుతున్న విషయాన్ని అతను చూసుకొని చిన్నప్పటి నుంచే ఆ మనసులో పెట్టుకొని మళ్ళీ ఇదంతా కంటిన్యూ చేస్తూ వచ్చినాడు. నాకు ఇలా జరిగింది కాబట్టి ఎవరు చేశారంటే అతనికి హీరో ఎవడో తెలియదు, సమ్ ఎక్స్పర్ట్ తెలియదు. తర్వాత చెప్పారు ఇతను బాలీవుడ్లో హీరో, ఇతను హిందీ సినిమాలు చూస్తున్నాడు. చిన్నప్పుడు అప్పుడే ఉన్నటువంటి దూరదర్శన్లో సినిమాలు చూసేవాడు. అప్పుడు 93లో 92లో చూసిన మైనే ప్యార్కి ఈ సినిమాలు ఇగో ఇతనే చేశాడని చెప్పి వాళ్ళ ప్రజలు చూపిస్తే ఒక రకమైన రైవలరీ ఆయన మైండ్లో అప్పుడే అట్లా స్టార్ట్ అయింది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పంజాబ్లో ఒక సంఘటన జరిగింది. దీనికి లింక్ అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. ముఖ్యంగా పంజాబ్లో మనకు అందరూ తెలుసు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ జలియన్వాలాబాగ్ సంఘటన జరిగింది. జలియన్వాలాబాగ్ సంఘటనలు బ్రిటిషర్స్ అందరూ ఏం చేశారంటే మన అమృత్సర్ దగ్గరగా ఉన్నటువంటి ఆ జలియన్వాలాబాగ్ అనే ప్రాంతంలో కొన్ని వందల మంది పూర్తి సామూహికంగా ఒక మీటింగ్ పెట్టుకొని యాంటీ బ్రిటిషర్స్ మాట్లాడుకుంటే డయ్యర్ అనేటువంటి ఆనాటి అప్పటి బ్రిటిష్ ఒక పోలీస్ ఆఫీసరు సామూహికంగా అందరినీ కూడా ఒకే దారి ఉంటే ఆ దారిలోంచి వెళ్ళమని చెప్పి విత్ ఇన్ 5 minutesలో మీరు వెళ్ళకపోతే షూట్ అండ్ షైట్ ఆర్డర్స్ చేస్తానని చెప్పి విత్ ఇన్ 5 minutesలో సుమారుగా 1000 మంది పైబడి ఉన్నటువంటి ఆ ఒక గ్రూప్ సమూహం ఒక్క చిన్న సందులోంచి వెళ్ళడం చాలా కష్టం అయినప్పటికీ కూడా ఆయన నిర్దాక్షిణ్యంగా ఏంటంటే అతి క్రూయల్టీగా గన్తోటి ఆ మొత్తం అక్కడ 600 పైబడి అందరిని కూడా తన షూట్ అండ్ షాట్ ఆర్డర్స్ చంపేశాడు. ఈ సంఘటన చూసినటువంటి ఒక చిన్న బాబు, ఆయన పేరు ఉద్ధమ్ సింగ్. ఆ ఉద్ధమ్ సింగ్ ఏం చేశాడంటే ఒక చిన్న చురకత్తి, చిన్న పిస్టల్ సంపాదించి ఇక్కడ నుంచి, నేను చెప్పేది ఇప్పుడు స్టోరీ ఇప్పుడు 19s అంటే ఇప్పుడు ఒక 100 ఏళ్ళ క్రితం చెప్తున్నాను స్టోరీ. ఆ టైంలో ఇక్కడ నుంచి ఇండియా నుంచి పంజాబ్ నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి మళ్ళీ కలకట్టా వెళ్ళి, కలకట్టా దగ్గర స్టీమర్లో 3 నెలల పాటు ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి ఆయన లండన్ వెళ్ళి, లండన్లో ఎక్కడైతే డయ్యర్ ఉంటాడో డయ్యర్ కోసం ఆయన వెయిట్ చేసి ఆ డయ్యర్ ఎక్కడెక్కడ ఎప్పుడు తిరుగుతాడో ఎలా తిరుగుతాడో చూసి సుమారుగా 3 సంవత్సరాల పాటు తన ఆరోగ్యాన్ని క్షీణించుకొని తను అక్కడ టెంపరేచరు, వీళ్ళది యాక్చువల్గా హీట్ టెంపరేచరు, అక్కడ చూస్తే లండన్లో చాలా కూల్ టెంపరేచరు, తన హెల్త్ పాడైపోయి ఫుడ్ లేక రోడ్డు మీద బిచ్చం ఎత్తుకుంటూ తిరుక్కుంటూ 3 సంవత్సరాల పాటు ఆయన వెయిట్ చేసి వన్ ఫైన్ డే మార్నింగ్ సార్ డయ్యర్ ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో ఇమ్మీడియట్గా తన చేతిలో ఉన్నటువంటి ఆ గన్ అలా తీసుకొని మార్నింగ్ పూట ఆయన కాల్చి చంపేశాడు. వాళ్ళ డిఎన్ఏ అంత పవర్ఫుల్గా ఉంటుంది. పంజాబీస్, హర్యానీస్, రాజస్థానీస్ యొక్క డిఎన్ఏ అంత పవర్ఫుల్ డిఎన్ఏ వాళ్ళది. అంటే ఆ మైండ్ సెట్ వాళ్ళది అలా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఆ విషయాన్ని. అంటే అటువంటి మైండ్ సెట్, అందులోనే బిష్ణోయ్ తెగ ప్రజలు అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మా కృష్ణ జింకల్ని మేము ఇంతగా చేసుకుని చెప్పి ఆయన ఆ రోజే 2018లో అట్ ద ఏజ్ ఆఫ్ 17 yearsలో ఆయన ఒక స్టూడెంట్ యూనియన్, ఇదే బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయ్ ఆ రోజు స్టూడెంట్ యూనియన్ ఒక ప్రెసిడెంట్, మళ్ళీ అక్కడి నుంచి లా చదువుకున్నాడు, లా స్టూడెంట్గా ఉండి కూడా చెప్పాడు నేను ఎప్పటికీ నీ సల్మాన్ ఖాన్ లేపేస్తా, ఈయన చంపేస్తాను కూడా పత్రికాముఖంగా మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి కక్ష కట్టాడు. ఎప్పుడైతే ఈయనకి 3 times ముఖ్యంగా సల్మాన్ ఖాన్ మీద అటాక్ చేశాడు, 3 times కూడా సల్మాన్ ఖాన్ మిస్ అయిపోయాడు. ముఖ్యంగా అతని కోసం అని చెప్పి సల్మాన్ ఖాన్ కేవలం చంపడం ఉద్దేశంతో తన రైఫిల్ షూట్ నేర్చుకున్నాడు. ఆయన పర్ఫెక్ట్ గన్ షూటింగ్ అన్నది కేవలం సల్మాన్ కోసం నేర్చుకున్నాడు. ఈయనతో పాటు ఈయన కాకుండా ఈయన కొంత అనుచుల బృందాన్ని ఉన్నారు. ఆ అనుచుల బృందానికి కూడా పూర్తిగా గన్ ఫైటింగ్ ఎట్లా చేయాలి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఒకసారి ఏం చేశారంటే ఎక్కడైతే సల్మాన్ ఖాన్ ఏ బిల్డింగ్లో అయితే ఉంటారో ఆ బిల్డింగ్కి ఎదురుగుండా ఒక రూమ్ రెంట్ తీసుకొని ఒక రెక్కి నిర్వహించాడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021లో. ఆ రోజు కూడా మిస్ఫైర్ అయింది. అక్కడ పట్టుకున్న ఒక వ్యక్తిని పట్టుకొని ఎవరు నువ్వు ఇంటిని పూర్తిగా ఇంటరాగేట్ చేస్తే నన్ను లారెన్స్ బిష్ణోయ్ పంపించాడు, నేను నాకు అనుచరుడిని, నేను వెయిట్ చేస్తున్నాను సల్మాన్ ఖాన్ చంపుదామని. ఈ చట్టాలు న్యాయాలు మమ్మల్ని మా యొక్క తెగ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఈయన వమ్ము చేశాడు కాబట్టి ఈయన బతకని నేను చంపేస్తాను అని చెప్పి ఆ రోజు ఇతను వార్నింగ్ ఇచ్చాడు. అంటే వాళ్ళ నరాన్ని అంత జీర్ణించుకుంది. అంటే ఈ చట్టాలు ఈ న్యాయాలు ఓన్లీ ఆధునిక సమాజంగానే, మా మత విశ్వాసాలు కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మాకు అది ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నేను చెప్తాను లారెన్స్ బిష్ణోయ్ ఆ యొక్క తెగ ప్రజలకి. అయితే
ఇతని యొక్క స్టోరీ ఎలా ఉంది, ఇతను ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎలా మారింది తర్వాత ఎపిసోడ్లో మాట్లాడదాం మనం. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. అండ్ ఇంతవరకు మనం ఒక్క కోణంలోనే లారెన్స్ బిష్నోయ్ని చూడడం జరిగింది. కానీ మీరు చెప్పిన వివరాలను బట్టి ఓహో, అంటే మీరు చెప్పినట్టుగా 29 ఫార్ములాస్ ఏదైనా ఒక్క చిన్న డ్రాప్ బ్యాక్ జరిగినా కూడా వాళ్ళు తట్టుకునే సిచ్యువేషన్లో లేరు అని అర్థమవుతుంది. అండ్ మీరు అన్నట్టుగానే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇది కంటిన్యూ చేద్దాం. గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.